అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి జీవితాల్లో జరగబోయే ఒక అతిపెద్ద సంచలనం, ఊహించని అద్భుతమైన మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా జూన్ 8వ తేదీన జరగబోయే శుక్రుడి మహామార్పు తులారాశి వారి జీవితాలను ఏ విధంగా మలుపు తిప్పబోతోంది, అలాగే మీ జాతకంలో అదృష్టాన్ని మేల్కొల్పే ఒక చిన్న పరిహారం, అంటే కుక్కకు ఒక ప్రత్యేకమైన ఆహారం పెట్టడం ద్వారా తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఎలా మీ సొంతమవుతుంది, అదే సమయంలో పొరపాటును ఒక వస్తువు కలిపి పెడితే ఎలాంటి భయంకరమైన దరిద్రం వెంటాడుతుంది అనే విషయాలను ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. దయచేసి ఒక చిన్న మనవి, ఈ వీడియోను ఎక్కడా ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేశారో మీ జీవితంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని, లక్షల కొద్దీ డబ్బును మీ చేతులారా మీరే కోల్పోయినట్లే. ఎందుకంటే సగం సగం వింటే అసలు విషయం మిస్ అవుతారు. ఏ పరిహారం ఎలా చేయాలో తెలియక తప్పులు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. మీరు కనుక వీడియోను స్కిప్ చేస్తే మీ జాతకంలో ఉన్న అదృష్టాన్ని, మీ ఇంటికి రాబోయే మహాలక్ష్మిని మీరే వద్దని గెంటేసినట్లవుతుంది. కాబట్టి ప్రశాంతంగా కూర్చుని మీ మనస్సును లగ్నం చేసి నేను చెప్పే ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వినండి. ఈ ఒక్క వీడియో మీ తలరాతను ఖచ్చితంగా మార్చేస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు మీకో చిన్న విన్నపం. మీ మనస్సులో ఉన్న కష్టాలను, భారాన్ని అంతా క్షణకాలం పక్కన పెట్టి ఆ భగవంతుడిపై భారం వేయండి. కింద కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో కమెంట్ చేయండి. ఎందుకంటే మనం ఈరోజు లక్ష్మీ కటాక్షాన్ని, అఖండమైన ధనయోగాన్ని ఇచ్చే శుక్రుడి మార్పు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మవారి నామస్మరణతో కమెంట్లో మీ పేరును, మీ భక్తిని నమోదు చేయండి. ఇలా మహాలక్ష్మి అమ్మవారి పేరు స్మరిస్తూ కమెంట్ చేయడం వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగటివిటీ అంతా పారిపోతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీకు చెప్పడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మవారి పేరు కమెంట్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మాకు ఎంతో విలువైంది. ఇక తులారాశి వారి గురించి మాట్లాడుకుంటే వీరు పుట్టుకతోనే చాలా మంచి మనస్సున్నవాళ్ళు. ఎవరికీ అన్యాయం జరగకూడదు అనుకుంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. త్రాసు ఎలాగైతే సమానంగా తూగుతుందో మీ మనస్తత్వం కూడా ఎప్పుడూ అలాగే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అవసరమున్న వాళ్ళకి అందులో 5 రూపాయలు ఇచ్చేసే గొప్ప గుణం మీది. ఎవరైనా కష్టాల్లో ఉండి మీ దగ్గరకు వస్తే మీ సమస్యలను పక్కన పెట్టి మరీ వాళ్లకు సహాయం చేయడానికి ముందుంటారు. కానీ మీ జీవితంలో జరిగిందేమిటి? మీరు ఎవరికైతే అండగా నిలబడ్డారో, ఎవరికైతే మంచి చేశారో వాళ్లే సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని దారుణంగా వెన్నుపోటు పొడిచారు. మీరు ఎంతో నమ్మిన వాళ్లే, మీ సొంత మనుషులే మిమ్మల్ని అడుగడుగునా మోసం చేశారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు, మీకోసం ఏదైనా చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. డబ్బులు అవసరమని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే కాదనలేక మీ దగ్గర లేకపోయినా ఎవరి దగ్గరో అప్పు తెచ్చి మరీ ఇచ్చారు. తీరా తిరిగి అడిగే సమయానికి వాళ్ళు ముఖం చాటేశారు. పైగా మీకే ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు అడగలేక, వాళ్ళు ఇవ్వక, మీ మీద పడ్డ అప్పుల భారాన్ని మోయలేక మీరు గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో. బయటకు అందరితో నవ్వుతూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు కార్చిన కన్నీళ్లు ఆ భగవంతుడికే ఎరుక. అసలు నాకే ఇందుకిలా జరుగుతోంది? నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదే, ఎవరి ఉసురు పోసుకోలేదే, చీమకు కూడా హాని చేయని నా బతుకు ఎందుకిలా తగలబడింది అని మీరు గుడిలో దేవుడి ముందు నిలబడి గుండెలు పగిలేలా ఏడ్చి ఉంటారు. మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన మానసిక క్షోభ, ఎదుర్కొన్న అవమానాలు ఈ సృష్టిలో బహుశా మరే రాశివారు పడి ఉండరు. కుటుంబంలో అర్థంలేని గొడవలు, ఎంతో కష్టపడి పెట్టిన వ్యాపారంలో నష్టాలు, చేస్తున్న ఉద్యోగంలో పై అధికారులతో ఇబ్బందులు, తోటి ఉద్యోగుల కుట్రలు, ఎవరూ మీ కష్టాన్ని గుర్తించకపోవడం, వరుస అనారోగ్య సమస్యలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ మీకు గొప్ప శుభవార్త ఏమిటంటే ఇక ఆ బాధలన్నీ పూర్తిగా తీరిపోయే సమయం వచ్చేసింది. మీ కష్టాలకు శాశ్వతంగా కాలం చెల్లింది. జూన్ 8వ తేదీన గ్రహాల రాజకుమారుడు, మీ రాశికి అధిపతి అయిన సాక్షాత్తు ఆ శుక్రభగవానుడే తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మార్పు మీ పాలిట ఒక కల్పతరువు లాంటిది అని చెప్పవచ్చు. సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆకర్షణ, అంతులేని డబ్బు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాలు, అందమైన సొంత ఇల్లు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అన్ని రకాల సుఖశాంతులు.
మీ రాశికి స్వంత నాథుడైన ఆ శుక్రుడే ఇప్పుడు అత్యంత బలమైన అనుకూలమైన స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఏవైతే లోపించాయో, ఏ ఆనందాలకైతే మీరు దూరమయ్యారో అదంతా ఇప్పుడు వడ్డీతో సహా మీకు తిరిగి రాబోతోంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు కలలో కూడా ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడూ ఆగిపోయిన డబ్బులు ఇక రావు, వాళ్ళు ఎగ్గొట్టారు అని మీరు పూర్తిగా వదిలేసుకున్న బాకీలు అకస్మాత్తుగా వాళ్లే వచ్చి మీ చేతిలో పెడతారు. మీరు చేయాల్సిందల్లా గతంలో జరిగిన చేదు సంఘటనలను మరిచిపోయి క్రొత్త ఉత్సాహంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడమే. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ జూన్ 8 తర్వాత వచ్చే సమయం ఒక గోల్డెన్ పీరియడ్, ఒక స్వర్ణయుగం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులన్నీ నష్టాలనిచ్చి అప్పుల పాలై ఉంటే ఇప్పుడు అవే వ్యాపారాలు అనూహ్యంగా పుంజుకుని మీకు రెట్టింపు కాదు కదా పదింతలు లాభాలను తెచ్చిపెడతాయి. మీ కాంపిటీటర్స్ ఎవరూ మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు. మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ అవుతుంది. క్రొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్న తులారాశి వారికి జూన్ 8 తర్వాత అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. బ్యాంకుల నుంచి లోన్లు సులభంగా మంజూరవుతాయి. పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఊహించని లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు వాళ్ళు కలలుగన్న కంపెనీలో వాళ్ళు అడిగినంత ప్యాకేజీతో, మంచి హోదాతో ఉద్యోగాలు లభించే యోగం స్పష్టంగా గోచరిస్తోంది. ఇంటర్వ్యూలలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు రావడం, జీతాలు అమాంతం పెరగడం, విదేశాలకు వెళ్లే అవకాశాలు లేదా మంచి ప్రాజెక్టులు మీ చేతికి రావడం ఖాయం. మీ పై అధికారులు, తోటి ఉద్యోగులు మీ పనితనాన్ని, మీ నిజాయితీని గుర్తించి మీకు తగిన గౌరవం ఇస్తారు. ఆఫీస్ రాజకీయాల వల్ల ఎన్ని రోజులు పడ్డ మానసిక క్షోభ తొలగిపోయి చాలా ప్రశాంతంగా పనిచేసుకుంటారు. ఎప్పటి నుంచో ఒక అందమైన సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా అందరూ ఆశ్చర్యపోయేలా ఒక మంచి కారు కొనుక్కోవాలి అని కలలుగంటున్న తులారాశి వారి కలలు ఈ శుక్రుడి మార్పు వల్ల ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే శుక్రుడు భౌతిక సుఖాలకు, లగ్జరీలకు కారకుడు కాబట్టి ఆయన కరుణిస్తే రాత్రికి రాత్రే సామాన్య జీవితం గడిపేవాడు కూడా కోటీశ్వరుడైపోతాడు. మరి అలాంటి శుక్రుడు మీకు స్వయంగా రాస్యాధిపతి అయినప్పుడు ఆయన మీకు ఇంకెంత మేలు చేస్తాడో, మీ జీవితాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుతాడో ఒక్కసారి ఊహించుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. మీరు అప్పులు అడిగే స్థాయి నుంచి 10 మందికి అప్పులిచ్చే స్థాయికి, దానధర్మాలు చేసే స్థాయికి ఎదుగుతారు. మీ ఎదుగుదల చూసి మిమ్మల్ని నిన్నటిదాకా చులకనగా చూసిన వాళ్లే ఇప్పుడు ఆశ్చర్యపోయి మీ చుట్టూ తిరుగుతారు. కానీ తులారాశివారు, ఇక్కడే చాలామంది చేసే ఒక ప్రమాదకరమైన తప్పుంది. అదే మీ ఇంటికి రాబోయే లక్ష్మీదేవిని వెనక్కి పంపేస్తుంది. మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ జీవితంలోకి మళ్ళీ భయంకరమైన దరిద్రాన్ని తీసుకొస్తుంది. ఆ తప్పేంటో, దాన్ని ఎందుకు చేయకూడదో తెలుసుకునే ముందు అసలు ఈ శుక్రుడి లాభాలు పూర్తిగా మీకు దక్కాలంటే ఏ పరిహారం చేయాలో, అది ఎలా చేయాలో స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకంటే జాతకంలో ఎంత అదృష్టం ఉన్నా మన చుట్టూ ఉన్న నరదిష్టి, గ్రహదోషాలు ఆ అదృష్టాన్ని మన దరి చేరనివ్వవు. వాటన్నింటినీ పటాపంచలు చేయడానికి మన జ్యోతిష్య శాస్త్రంలో మన పెద్దలు ఒక అత్యంత అద్భుతమైన, శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదే కుక్కకు ఆహారం పెట్టడం. కుక్కను కేవలం ఒక సాధారణ జంతువుగా చూడకండి. దాన్ని భైరవుని సాక్షాత్ స్వరూపంగా భావిస్తారు. కాలభైరవుడంటే ఎవరూ కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన పరమశివుడి రౌద్ర ప్రతిరూపం. ఆయన కాలానికి, కర్మలకు అధిపతి. మీరు చేసే మంచి చెడులన్నింటికీ ఆయనే సాక్షి. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్క అత్యంత క్రూర గ్రహాలైన రాహుకేతువులకు, అలాగే కర్మఫలదాత అయిన శని భగవానుడికి కూడా ప్రతీక. మీ జాతకంలో ఏవైనా పాత దోషాలుంటే అవి వెంటనే తొలగిపోయి శుక్రుడి పూర్తి అనుగ్రహం మీకు అడ్డుకట్ట లేకుండా దక్కాలంటే కుక్కకు మనం ఒక ప్రత్యేకమైన ఆహారం పెట్టాలి. ఆ ఆహారం ఏమిటంటే స్వచ్ఛమైన గోధుమ పిండితో మీ చేతులతో మీలే చేసిన చపాతీ లేదా రోటీ. బయట బజార్లో దొరికే ప్యాకెట్ చపాతీలు కాదు, హోటల్ నుంచి తెచ్చినవి కాదు. ఇంట్లో అత్యంత భక్తి శ్రద్ధలతో స్నానం చేసి మడితో తయారు చేసిన చపాతీ అయి ఉండాలి. కానీ కుక్కకు ఉత్త చపాతీ పెడితే సరిపోదు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ వేడివేడి చపాతీ మీద కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని రాయాలి. ఆవు నెయ్యి అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి, శుక్రుడికి ఎంతో ఇష్టమైన ప్రతీక. ఆ నెయ్యి రాసిన చపాతీలో కొద్దిగా కల్తీ లేని బెల్లం ముక్క కానీ లేదా కొంచెం చక్కెర కానీ మధ్యలో పెట్టి దాన్ని చక్కగా రోల్ చేసి మీ వీధిలో లేదా ఎక్కడైనా రోడ్డు మీద తిరిగే కుక్కలకు తినిపించాలి.
ఇక్కడ కుక్కకు ఎందుకు బెల్లం లేదా నెయ్యి రాయాలి అని మీకు అనుమానం రావచ్చు. తీపి అనేది శుక్రుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రుచి. కుక్క ఏమో కాలభైరవుడి వాహనం. రాహుకేతువుల దోషాలను, శని ప్రభావాన్ని తనలోకి లాక్కుని పారద్రోలే అద్భుతమైన జీవి. ఎప్పుడైతే మీరు ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యి, బెల్లం రాసిన తీపి చపాతీని తీసుకువెళ్లి కుక్కకు పెడతారో అప్పుడు మీ జాతకంలో ఉన్న అష్టమ శని, ఏలినాటి శని ప్రభావాలు లేదా రాహుకేతు దోషాలు ఏవైనా ఉంటే అవి క్షణాల్లో పటాపంచలైపోతాయి. అదే సమయంలో శుక్రుడి బలం మీ జాతకంలో 100 రెట్లు పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఈ పరిహారం మీరు జూన్ 8వ తేదీ తర్వాత వచ్చే ఏ శుక్రవారం రోజైనా సరే ప్రారంభించవచ్చు. ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఈ పరిహారం చేయవచ్చు. ఇలా వరుసగా ఒక 5 లేదా 11 శుక్రవారాలు ఎలాంటి ఆటంకం లేకుండా నియమనిష్టలతో చేస్తే చాలు, మీ తలరాత పూర్తిగా మారిపోవడం మీ కళ్ళతో మీరే చూస్తారు. మీరు ఆ ఆహారాన్ని పెట్టిన వెంటనే కుక్క దాన్ని సంతోషంగా తోక ఊపుకుంటూ తింటే మీ కష్టాలన్నీ ఆ క్షణమే దేవుడు కరుణించి తీసేశాడని అర్థం చేసుకోండి. ఇక దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు, మీ నీడను కూడా తాకలేదు. ధనలక్ష్మి కనకవర్షం కురిపిస్తూ మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఊహించని విజయం సిద్ధిస్తుంది. మీరు అప్పులు తీర్చడమే కాదు, మీ పిల్లలకు, వాళ్ల పిల్లలకు సరిపడా తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులు కూడబెట్టే స్థాయికి మీరు వెళతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎందరో మహానుభావులు, శాస్త్రాలు చెబుతున్న సత్యం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఆ ప్రమాదకరమైన తప్పు గురించి మాట్లాడుకుందాం. ఇదే చాలా ముఖ్యమైన విషయం. దయచేసి వినండి. చాలామంది తమ కష్టాలు తీరిపోవాలి అని పరిహారాలు చేసేటప్పుడు తెలియక నిర్లక్ష్యంగానూ సోమరితనంతోనూ కొన్ని పెద్ద పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల వారికి రావలసిన పుణ్యం, అదృష్టం రాకపోగా ఘోరమైన పాపం మూటగట్టుకుని తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటారు. కుక్కకు పరిహారం కింద ఆహారం పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తిని వదిలేసిన ఎంగిలి అన్నం లేదా 2-3 రోజుల క్రితం పాడైపోయిన, ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన చల్లటి, కుళ్ళిపోయిన ఆహారం అస్సలు పెట్టకూడదు. మనం గుడిలో దేవుడికి నైవేద్యం ఎంత పవిత్రంగా పెడుతున్నాము అనే భావనతో పరిశుభ్రంగా వండిన చపాతీనే కుక్కకు పెట్టాలి. ఇక దరిద్రాన్ని, సర్వనాశనాన్ని తెచ్చిపెట్టే ఆ అతిపెద్ద పొరపాటేంటంటే మీరు కుక్కకు పెట్టే ఆ నెయ్యి, బెల్లం చపాతీలో లేదా ఆ రోజు కుక్కకు పెట్టే ఎలాంటి ఆహారంలో అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ పుల్లటి వస్తువులు అంటే నిమ్మకాయ రసం పిండిన కూడలు కానీ, చింతపండు పులిహోర కానీ లేదా బాగా కారం, మసాలాలు దట్టించిన కూడలు కానీ పొరపాటును కూడా కలిపి పెట్టకూడదు. పులుపు, కారం అనేవి ఈ పరిహారానికి పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా ముఖ్యంగా కొంతమంది రాత్రి మిగిలిపోయిన నాన్ వెజ్ కూరల్లో, చికెన్, మటన్ బొక్కల్లో ఈ చపాతీని కలిపి పరిహారం చేస్తున్నాం కదా అని చెప్పి కుక్కలకు రోడ్డు మీద నిర్లక్ష్యంగా విసురుతూ ఉంటారు. ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత మహాపాపం. మీరు ఒక గ్రహదోషం పోవడానికి, సాక్షాత్తు శుక్రుడి అదృష్టం కలిసి రావడానికి, కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవడానికి దైవ ప్రార్థనతో ఒక పరిహారం చేస్తున్నప్పుడు అందులో మాంసాహారం లేదా పులిసిపోయిన, పాడైపోయిన, కారం మసాలాలు నిండిన ఆహారాన్ని కలిపి పెడితే భైరవుడికి తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. శనిదేవుడు మీ నిర్లక్ష్యానికి మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావడమేమో కానీ మీ ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బులు, నగలు కూడా పోయి రోడ్డున పలి భయంకరమైన అప్పుల పాలవుతారు. ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు. వ్యాపారాలు ఉన్నపలంగా దివాలా తీస్తాయి. కోర్టు కేసులు చుట్టుముడతాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి వరుస పెట్టి అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికే మీ సంపాదన అంతా సరిపోతుంది. కాబట్టి ఈ కుక్కకు చపాతీ పెట్టే పరిహారం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్వచ్ఛమైన మనసుతో దేవుడిని స్మరిస్తూ కేవలం నెయ్యి, బెల్లం లేదా చక్కెర మాత్రమే రాసిన తాజా చపాతీని లేదా రొట్టెను మాత్రమే వీధి కుక్కకు ఇవ్వాలి. అలాగే కుక్కలు ఆ చపాతీ తింటున్నప్పుడు వాటిని కర్రలతో కొట్టడం, అదిలించడం, రాళ్లతో కొట్టడం, భయపెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. అవి తమకు నచ్చిన చోట ప్రశాంతంగా తినేలా మీరు దూరం నుంచి చూసుకోవాలి. ఒకవేళ మీరు పెట్టిన రోజు ఆ కుక్క తినకపోతే దాన్ని బలవంతం చేయకండి, వదిలేయండి. మరుసటి వారం మళ్లీ ప్రయత్నించండి తప్ప కుక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించకండి. కుక్కను హింసిస్తే శనిదేవుడి కోపానికి గురై జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ చిన్నపాటి నియమాలను, హెచ్చరికలను ఖచ్చితంగా పాటిస్తూ జూన్ 8 తర్వాత వచ్చే శుక్రవారాల నుంచి ఈ అద్భుతమైన పరిహారం చేసి చూడండి. మీ కళ్ల ముందే మీ జీవితం ఎంత అద్భుతంగా, ఎంత ఊహించని విధంగా మారుతుందో చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది. తులారాశి వాళ్ళు నేను ముందే చెప్పినట్లు పుట్టుకతోనే ఎంతో మంచివాళ్ళు. పరుల కోసం, నమ్ముకున్న వాళ్ల కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేసి బతికేవాళ్ళు.
మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయరు, ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలు, కార్చిన కన్నీళ్లు, భరించిన అవమానాలు అన్నీ కూడా త్వరలోనే ఒక పీడకలలాగా మిగిలిపోతాయి. జూన్ 8 నుంచి మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం మొదలవుతుంది. మీ కళ్లల్లో ఆనందం, మీ ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందడుగు వేయండి. మీ మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలను, అనవసరమైన భయాలను పక్కన పెట్టండి. నాకు ఎప్పుడూ ఇంతే, నా తలరాత ఇంతే, నా జీవితం ఎప్పటికీ మారదు, నేను ఇలాగే కష్టపడి చచ్చిపోవాలి అనే నిరాశను, నిస్పృహను శాశ్వతంగా మీ మదిలో నుంచి వదిలేయండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాత్రి ఎంత చీకటిగా, భయంకరంగా ఉన్నా ఉదయం సూర్యుడు రాగానే వెలుతురు రావడం, చీకటి పారిపోవడం ఎంత సత్యమో, మీ జీవితంలో కష్టాల తర్వాత ఇప్పుడు సుఖపడే రోజులు, ఐశ్వర్యవంతులయ్యే రోజులు రావడం కూడా అంతే సత్యం. అయితే ఇక్కడ మీరు ఇంకొక చిన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ జాతకం బాగుండి, పరిహారాలు అద్భుతంగా పనిచేసి, చేతికి విపరీతమైన డబ్బు, అధికారం వస్తుంది కదా అని ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వపడకండి. అహంకారాన్ని తలకెక్కించుకోకండి. వచ్చిన డబ్బులు దుబారా ఖర్చులు చేయకుండా, జూదం లాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా, సరైన మార్గంలో భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం పెట్టుబడిగా పెట్టుకోండి. మీ కుటుంబానికి, గతంలో మీకు కష్టకాలంలో ఎవరూ లేని సమయంలో నిజంగా అండగా నిలబడ్డ వాళ్ళకి, ఆప్తులైన స్నేహితులకి ప్రాధాన్యత ఇవ్వండి. డబ్బు రాగానే పాత మనుషులను మర్చిపోకండి. అవసరం ఉన్న పేదవాళ్లకి, ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేని వారికి, ఆకలితో ఉన్న మూగజీవులకి మీ స్థాయికి తగ్గట్టుగా అప్పుడప్పుడు చిన్నపాటి సహాయం చేస్తూ ఉండండి. దానధర్మాలు చేయడం వల్ల మీ ఆస్తి ఎప్పటికీ తరగదు. పైగా మీరు చేసే ఆ సాయం వల్ల మీకు వచ్చే పుణ్యం 100 రెట్లు అవుతుంది. మీ సంపదకు అది ఒక అదృష్ట రక్షణ కవచంలా మారుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం, నవ్వులు ఉండేలా చూసుకోండి. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని, పాత గొడవలను, పగలను, అపార్థాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభించండి. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును, ఉన్నతమైన చదువును, అన్నిటికీ మించి మంచి సంస్కారాన్ని ఇవ్వడానికి ఈ అనుకూలమైన సమయం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మీద మీ ప్రేమను కురిపించండి. ఈ శుక్రుడి అద్భుతమైన గోచారం మీ అందరి జీవితాల్లో సిరుల వర్షం కురిపించాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో కలకాలం సంతోషంగా వర్ధిల్లాలని, మీ ఇంటూ ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలని నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే, మీకు ఏదైనా కొత్త ఆశను ఇస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో మీ బంధుమిత్రులకు, ముఖ్యంగా తులారాశి వారికి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ అద్భుతమైన శుభవార్తను తెలియచేయండి. మీ విలువైన అభిప్రాయాలను, మీకు ఏవైనా జ్యోతిష్యపరమైన సందేహాలు ఉంటే వాటిని కింద కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మేము తప్పకుండా సమాధానమిస్తాము. అలాగే కమెంట్స్లో లక్ష్మీదేవి పేరు రాయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే జ్యోతిష్య విషయాల కోసం, సమస్యల నుంచి గట్టెక్కించే పరిహారాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ శుభం కలగాలి, అంతా మంచే జరగాలి. నమస్కారం.